ఈశ్వర్ గారు వెరీ బిజీ ఆర్టిస్ట్ అండ్ ఉన్న వాయిస్లో చాలా టాప్ మోస్ట్ ఆర్టిస్ట్. ఫస్ట్ అన్నయ్య ఫైట్స్ చెప్తుండేవాడు. ఈరోజు ఆ ఫైట్స్ అంటే ప్రతి వరకు కూడా చాలా సిన్సియర్గా, అంటే ఇది నేను చేయను, ఇది నా వల్ల కాదు, ఇది మేము చేయడం ఏంటి అనేది కాకుండా ఆయన వాయిస్ ఫస్ట్ నుంచి కూడా మంచి సాఫ్ట్ బేస్ వాయిస్ అండ్ మంచి వాయిస్. అయితే వాయిస్ అందరికీ ఉంటుంది, కాకపోతే వినియోగించుకునే వాళ్ళు చాలా మంది తక్కువగా ఉంటారు. కానీ దాన్ని అద్భుతంగా వినియోగించుకునే వాళ్ళలో మొదటి స్థానంలో ఈశ్వర్ గారు ఉంటారు. కాబట్టి అన్నయ్య చేసే పరిచయం అంటే మనం అంతకుముందు ఎంతసేపు సరదాగా మాట్లాడుకున్నా కూడా యాజ్ వర్క్లోకి వెళ్ళినప్పుడే తమ్ముడు అది ఇదే సజెషన్ చెప్తాడు. దాన్ని మనం మైక్ ముందుకు వెళ్ళాలి. అంటే ఇస్ అ వాయిస్ చాలా సెన్సిటివ్ అండ్ చాలా పవర్ఫుల్. ఈ రెండింటిని మనం ఎలా వాడుకోవాలో మనకు ముందుగా తెలుసుకుంటారు. కాబట్టి అలా మేము అందరం కూడా, నేను ఇప్పటికీ స్టిల్ మీరు ఏదైనా చెబుతూ ఉంటే నేను దాన్ని అబ్జర్వేషన్ చేస్తూ ఉంటాను. నేను యాక్చువల్లీ అకాడమిక్ సిలబస్ తయారు చేసిందే డబ్బింగ్స్ చెబుతూ, వీళ్ళందరూ చూస్తూనే. కాబట్టి ఫస్ట్ దీన్ని ఎంతో మంది క్రిటిసిజం చేశారు, అసలు వారికి ఏమొచ్చు అని చాలామంది అన్నారు. ఆర్సీఎం రాజు గారికి తప్ప ఆర్సీఎం గారి వాళ్ళు అల్లుడు అనుకున్నారు. కాకపోతే యూనివర్సిటీలో నేను 2006 నుంచి 2008 వరకు నేను చదువుకున్నాను. అందులో చదువుకున్న విషయం ఎవరికి తెలియదు కూడా. కానీ అన్నయ్య దాంట్లో నాటకాలు కూడా చేశాడు మాతో పాటు. అసలు ఏది వదలడు. అదే పలానా ఇండస్ట్రీలో ఒక అవకాశం ఉంది చేద్దామంటే తమ్ముడు టైం ఉంటే చేస్తాను, లేకపోతే చేయదని నిర్మోహమాటంగా చెప్పే వ్యక్తుల్లో అన్నగారు ఉంటారు. కాబట్టి ఇలాంటి వ్యక్తులను ఇండస్ట్రీ గుర్తించి అవకాశం వాళ్ళు ఇవ్వడం కాదు, ఇప్పుడు ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చింది. ఎందుకంటే తక్కువ మంది ఉన్నారు, అందులో పంక్చువాలిటీతో డిసిప్లిన్తో ఉన్న వాళ్ళు చాలా తక్కువ మంది. అందులో అన్నయ్య ఎప్పుడు ఉంటాడు. అందులో తెలుగు మూవీ డబ్బింగ్ ఆర్టిస్ట్ అసోసియేషన్లో కూడా ఎలక్షన్లో చేశారు. ఒక గుర్తింపు అయితే ఆయన డెఫినెట్లీ పొందారు. కాబట్టి ఇలా వీళ్ళ అబ్బాయి కూడా కార్తికేయ, ఆ అబ్బాయి కూడా అంతే సిన్సియరిటీ, కాకపోతే కొద్దిగా డిమాండ్లు ఎక్కువ ఉంటాయి. కాబట్టి అలా మన ఫ్యామిలీలో వదిన గారు కూడా చాలా మంచి పాజిటివ్గా మాట్లాడే పర్సన్. కాబట్టి మీ ఇంట్లో కూడా సమస్యలు ఉంటాయి, సార్ ఫ్యామిలీని సపోర్ట్ చేయరు, లేకపోతే పరిస్థితులు సపోర్ట్ చేయవు, ఫైనాన్షియల్గా సపోర్ట్ చేయరు. ఇలాంటి పరిస్థితుల్లో వారు ఎదుర్కొన్న సమస్యల్ని ఏమన్నా మేము ఎదుర్కొంటూనే ఉన్నాం. కానీ ఏ రోజు కూడా కంట్లో కన్నీరు కార్చకుండా కళాకారుడిగా వచ్చిన వీడియోని మాత్రం ఎవ్రీడే అంటే మర్చిపోవాలి. గేటు దాటామా, గడప దాటామా మర్చిపోవాలి. ఎన్ని సమస్యలైనా ఉంటాయి. నేను ఒకప్పుడు ఉధృతంగా వర్క్ చేశాను. అప్పుడు చాలా మందికి కొన్ని పేమెంట్స్ ఎగిరిపోయినాయి, అవన్నీ కూడా కరోనాలో కలిసిపోయినాయి. కానీ మళ్ళీ ఈరోజు నిజంగా ఎంతో మంది అవుట్ అవ్వాలనుకున్నారు. బట్ మళ్ళీ మన టాలెంట్ అనేది నిలబెడుతుంది, మన టాలెంట్ అనేది ముందుకు తీసుకెళ్తుంది. కాబట్టి ఇలాంటి టాలెంట్ని కష్టాల్లో ఉన్న కళాకారులను గుర్తించి ఈరోజు తెలంగాణ ప్రభుత్వం, మన సీఎం రేవంత్ రెడ్డి గారు, అలాగే మా అన్నయ్య గారు, డిపార్ట్మెంట్ హెడ్ మామిడి కృష్ణ గారి సపోర్ట్ తోటి ఇది ముందుకు కొనసాగుతుంది. కాబట్టి ఈజ్ ద పీవీఆర్ డబ్బింగ్ అకాడమీ కానీ ఈజ్ ద గవర్నమెంట్ అకాడమీ. మన సర్టిఫికేషన్ కానీ ఏదైనా కూడా ఇది మన ఓట్ అయితే కాదు. కాబట్టి మనందరం ఎక్స్ప్లెయిన్గా చేసుకుంటూ వారు వచ్చారు, వారి సలహాలు ఫస్ట్ మీరందరూ అడగండి. మీరందరూ కూడా పోటీగా ప్రయత్నించాలని చేస్తున్నారు. అలాగే ఎన్నో సంవత్సరాల కష్టం ఇప్పుడు చెప్తున్న ఈశ్వర్ గారు. నేను ముఫాసాలో చూస్తుంటే మనం ఎంతో ఆనందంగా అనిపించిందంటే యాజ్ అ మహేష్ బాబుకి ఆపోజిట్ వాయిస్. అందులో ఇంకోటి యాజ్ అ డబ్బింగ్ ఆర్టిస్ట్ అంటే చాలా మందికి ఒక తెలియని తరం ఏంటంటే తెలుగు సినిమాలని అనుకుంటున్నారు. ఏమో డబ్బింగ్ తొక్కలో డబ్బింగ్ అని అనేవాళ్ళు కూడా చాలా మంది విన్నారు. ఒకసారి ఆ రంగరంగానికి వచ్చి ఆ రామానాయుడులో నాయక్ అని ఒకరు ఉంటారు, ఆయన చేతిలో పడితే తెలుస్తుంది మీ అందరికీ కూడా. ఎండు చేపల మాదిరి మారిపోతారు, ఫిలమెంట్లు పేలిపోతారు. ఆయన దగ్గరికి పోవాలి. పెద్ద పెద్ద మహానటులే కింద మీద పడుతుంటారా. ఇప్పటికీ పప్పు గారిని ఇంకా అసలు ఆయన టాప్ ఇంజనీర్ ఆల్సెండర్లో చెమటలు తుడుచుకుంటూ పోతా ఉంటారు. నిల్చున్న చూడనే వాష్రూమ్ వచ్చేస్తుంటారు. అంత భయంకరమైన వ్యక్తి. అలాంటి వ్యక్తుల దగ్గరే మనం వర్క్ చేయాలి. ఏదో బాబు చిచ్చి అట్లా చెప్పము అంటే వాడు చెప్పలేడు. నారాయణమూర్తి గారి దగ్గర వర్క్ చేయాలి. అలాంటి వాళ్ళందరి దగ్గర వీళ్ళు వర్క్ చేసి వచ్చారు. కాబట్టి ఈరోజు ఎక్కడ చూసినా, ఏ సినిమాలో చూసినా ఈశ్వర్ 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 ఈశ్వర్. దానికి మెయిన్ వాయిస్ కాదండి, మన పంచువాలిటీ. మనం ఉన్నాము అని నిరూపించుకోవాల్సిన పరిస్థితులు చాలా ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు వారి అమూల్యమైన సలహాలు ఇవ్వడానికి వచ్చారు. కాబట్టి ఒకసారి ఆయన మాట్లాడిన తర్వాత చివరిగా మళ్ళీ మాట్లాడతారు. ఫస్ట్ తొలి మాటలు మాట్లాడిన తర్వాత అసలు మీరు ఏం మాట్లాడాలనుకుంటున్నారు, ఏం చేయాలనుకుంటున్నారు అనేది ఒకసారి గట్టిగా ఈశ్వర్ గారు చెప్పండి.
అని చెప్పినప్పుడు నాకున్న టైంలో టైం అడ్జస్ట్ చేసుకుని తమ్ముడి కోసం పర్టికులర్గా అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలంగాణ గవర్నమెంట్కి అలాగే పీవీఆర్ డబ్బింగ్ అకాడమీ నాతోటి కళాకారులందరికీ కూడా వెరీ గుడ్ మార్నింగ్. ఇక్కడ బేసిక్ ఏంటంటే నా స్పందన తెలియజేసే ముందు అసలు ఫస్ట్ డబ్బింగ్ అంటే ఏంటి, అసలు డబ్బింగ్ మనం ఏ విధంగా చూడాలి. 24 క్రాఫ్ట్స్ ఉంటాయి ఇండస్ట్రీలో. డబ్బింగ్ అనేది ఈస్ ద వన్ ఆఫ్ ది క్రాఫ్ట్, బట్ ఇట్స్ వెరీ డిఫికల్ట్ క్రాఫ్ట్. వై? బికాస్ మనం ఒక క్యారెక్టర్ చూసినప్పుడు మనకు మానిటర్లో క్యారెక్టర్ ప్లే అవుతున్నప్పుడు ఆ క్యారెక్టర్ మనం బోర్ చేసుకుని ఆ బాడీ లాంగ్వేజ్ మనం తీసుకుని, అంటే పరకాయ ప్రవేశం ఉంటుంది కదా, ఆ పరకాయ ప్రవేశం చేసి ఆ క్యారెక్టర్ను న్యాయం చేయగలగాలి. అంటే ఎంత పిచ్లో ఇవ్వాలి, ఎంత వాయిస్లో ఇవ్వాలి, ఎంత రేంజ్లో ఇవ్వాలి, ఎంత హైప్లో ఇవ్వాలి, ఇవన్నీ మనకి ఒక జడ్జిమెంట్ రావాలి. ఆ జడ్జిమెంట్ రావాలి అంటే మనకి ఎక్స్పీరియన్స్ కావాలి. ఎక్స్పీరియన్స్ కావాలంటే లెర్న్, మనం బాగా నేర్చుకోవాలి. పర్టికులర్గా ఇక్కడ నేను మీకు ఒక విషయం చెప్పాలి. నేను డబ్బింగ్ ఆర్టిస్ట్ అవుతాను విషయం నిజంగా నాకు కూడా తెలియదు. నేనేదో మార్కెటింగ్ బిల్డ్ చేసుకుంటూ అట్లా అలా అలా జీవనం కొనసాగిస్తూ ఉన్నా. నేను కూడా వన్ పాయింట్ అనుకోకుండా అంటే ఒక 5 minutes చెప్పేస్తాను. ఎక్కువ డిస్కన్స్ అవన్నీ కూడా. యూసఫ్ అని డబ్బింగ్ ఆర్టిస్ట్ ఉన్నాడు మా క్లాస్. నాకు మాది ప్రాపర్ వివాడ. నాతో పాటు కంప్యూటర్స్ నేర్చుకుంటున్నప్పుడు షరీఫ్ అని ఒక అతను ఈటీవీలో ఆడది ఆధారాలు డెలివరీ చేస్తుంటాడు. వాడు నా ఫ్రెండ్. వాడి రూమ్కి అప్పుడప్పుడు నేను మార్కెటింగ్ చేసుకుని వాడి రూమ్కి వెళ్ళి ఏదో కూర్చొని అలా పిచ్చబడి మాట్లాడుతున్నప్పుడు యూసఫ్ అనే వ్యక్తి వచ్చాడు. వచ్చినప్పుడు నేను 2 times 3 times కలిసిన తర్వాత, ఈశ్వర్ గారు మీ వాయిస్ బాగుంది కదా, ఒకసారి ట్రై చేస్తాను చెప్పంటే, భయ్యా అసలు నాకు దాని గురించి ఏమి తెలియదు, నేను ఎలా ముందుకు వెళ్ళాలో తెలియదు అని చెప్పంటే, యూనియన్లో లెటర్ పెట్టుకోండి మీరు సో అని చెప్పి నాకు చెప్పాడు. చెప్తే సార్ దాన్ని బట్టి నేను కూడా ఒకసారి యూనియన్స్కి వెళ్ళి లెటర్ పెట్టాను. ఒక అప్లికేషన్ ఇచ్చి వచ్చారు. ఇచ్చిన ఒక 2 weeksకి నాకు కాల్ వచ్చింది. కాల్ వస్తే సరే ఆడిషన్ కదా, సరే ఏముంది అని చెప్పి వెళ్తే అక్కడ 75 మంది ఉన్నారు. హైదరాబాద్ 9 మంది ఉన్నారు అని చెప్పి కొంచెం కంగారు పడ్డాను. ప్రతి ఒక్కరు లోపలికి వెళ్తున్నారు, బయటకు వస్తున్నారు. అక్కడ ఏంటంటే లోపల మనకి ఫస్ట్ బయట అంటే మా మూవీ డబ్బింగ్ ఆర్టిస్ట్ అని చెప్తాను, ఒక పేపర్ ఇస్తారు. దాంట్లో ఒక 15-20 డైలాగులు ఉంటాయి. డిఫరెంట్ మోటివేషన్స్, డిఫరెంట్ ఎక్స్ప్రెషన్స్. సరే అవన్నీ మనం చదువుకుంటాం, ఓకే, బట్ ఎలా చెప్పాలి మనకు తెలియదు కదా. లోపలికి వెళ్ళి బయటకు వచ్చి ప్రతి ఒక్కరిని భయ్యా ఈ జిడ్డు భయ్యా భయ్యా అని మనం అందరూ రిక్వెస్ట్ చేసి ఒక్కొక్క పాయింట్ అనమాట అలా తీసుకుని, సరే మనల్ని బాబు ఈశ్వర్ రామ అన్నారు. నేను కొంచెం కంగారు పడుతూ లోపలికి వెళ్ళిన తర్వాత సరే ఒక కన్సోల్ రూమ్, డబ్స్ రూమ్. కన్సోల్ అంటే సౌండ్ ఉండేది, కన్సోల్ డబ్బింగ్ మనం చెప్తాం. డబ్స్ రూమ్కి వెళ్ళిన తర్వాత రెడీ అన్నారు. రెడీ కన్సోల్ రూమ్ ఎక్కడో తెలియదు నాకు యాక్చువల్గా, అది బ్యాక్ కూడా సంగతి తెలియదు నాకు. అది మా డబ్స్ ఫస్ట్ టైం వెళ్ళడం ఎక్కడి నుంచి వస్తాం సరే ఎంత తెలిసింది. రెడీ సార్, సో మైక్ వచ్చి పెట్టారు, అంత ఓకే రెడీ అన్న తర్వాత పేపర్ ఉన్నదని మనం రగదీసి చెప్పేసాం. మనకు నచ్చినంటే చెప్పాం, మనకు వచ్చినంటే చెప్పాం, అయిపోయింది. బాగున్నారు, ఒక నిమిషం ఉండండి అని మానిటర్ ఆన్ అయ్యి దాంట్లో సుమన్ గారిది డైరెక్ట్ అయ్యింది. సరే హెడ్ఫోన్స్లో వస్తుంది విన్నా. అది సింక్లో చెప్పండి అన్నారు. సింక్ మనకి తెలిసిన సింక్ వచ్చింది. సింక్ అంటే దానికి లిప్ సింక్ చేయాలనే విషయం నాకు నిజంగా తెలియదు. ఇప్పుడు బ్రేక్ తెలియదు, నాకు నిజంగా తెలియదు. ఆ లిప్కి మ్యాచ్ చేయండి అన్నారు అని చెప్పని ఒక 2 takesలో చెప్పారు. సూపర్ అని వాయిస్ వస్తుందండి, థ్యాంక్ యూ అని మళ్ళీ బయటకు వస్తుంది. వచ్చిన తర్వాత ఒక 1 month మళ్ళీ నాకు కాల్ వచ్చింది. వస్తే సెలెక్ట్ అంటే 24 members సెలెక్ట్ చేశారు 75లో. ఆ కాంపిటీషన్లో మన టైం బాగుంది, ఆ టైం బాగోగా మనకు ఆర్డర్ వచ్చింది. సరే యూనియన్ ఆఫీస్కి వెళ్ళిన తర్వాత అక్కడ మా లెజెండరీ యాక్టర్ ఆసిఫ్ గారు ఉన్నారు, కాంచన్ గారు, మా గురువు గారు, అలాగే ఇప్పుడు ప్రెసిడెంట్ గారు గోవిని ప్రసాద్ గారు, వీళ్ళందరూ చాలా మంది పెద్ద అందరూ ఉన్నారు. లోపలికి వెళ్ళిన తర్వాత మన పర్సనల్ డేటా ఉంటుంది కదా, అంతా అడిగి తీసుకున్నారు. సోన్సో ఇట్లా సోన్సో గుడివాడ అనగానే ఒక నేమ్ ఉంటుంది, అంటే కొంచెం ఫేమస్ అని పేరు కదా, అది పెద్ద మహానుభావులు ఉన్నారు అక్కడ, ఎన్టీఆర్ గారు, ఏఎన్ఆర్ గారు అందరూ కూడా. సో అక్కడ కూడా ఏదో డైరెక్ట్ చూపించుకున్నారు, అయిపోయింది, కార్డు వచ్చేసింది.
ఇక వచ్చిన తర్వాత ఉందమ్మా మన పరిస్థితి, డబ్బులు కట్టాం. ఇప్పుడు ఏంటి, ఇన్ఛార్జెస్ ఉంటారు సినిమాలకి, ఇన్ఛార్జెస్ ఉంటారు. ఇన్ఛార్జెస్ అందరికీ కాల్ చేయాలి. వాడు ఫోన్ చేస్తే చెప్పమ్మా సార్ నాకు ఈశ్వర్ సార్ ఇట్లా ట్రై చేస్తాను సార్, కొంచెం ఏదైనా అవకాశం ఉంటే చెప్తారమ్మా. వీడు ఇన్ఛార్జ్ సరే క్రౌడ్ పిలిస్తే, క్రౌడ్కి వెళ్ళిన తర్వాత క్రౌడ్లో సిచ్యువేషన్ ఏంటి, మొత్తం 20-30 మంది ఉన్నారు. లోపలికి వెళ్ళిన తర్వాత జైలు, జిందాబాద్లు, అలో చాలా ఉంటాయి కదా, బాగుంటుంది అది ఎంటర్టైన్మెంట్. అలా క్రౌడ్స్ ఒక 5 మూవీస్ చెప్పేసారు. తర్వాత బిట్స్ అంటే ఎప్పుడు లైఫ్ ఎలా ఉండాలంటే స్టెప్ బై స్టెప్ ఎదగాలి, కష్టం నుంచే పైకి రావాలి. మనకి పెయిన్ లేకుండా నో గెయిన్. మీరు సడన్గా మనకి ఒక బూస్టింగ్ వచ్చేసింది అనుకోండి, సడన్గా ఒక గ్రోత్ వచ్చేసింది అనుకో, అది నిలబడదు, ఎందుకంటే దాని విలువ తెలియదు కదా మనకి. సో అట్లా నేను క్రౌడ్స్, బిట్స్, తర్వాత క్యారెక్టర్స్ చెప్తూ నా స్టాండర్డ్స్ని అందరికి ప్రూవ్ చేసుకుంటూ, ఎంటర్టైన్మెంట్ ఇన్ఛార్జెస్కి చాలా మందికి ఏంటంటే ఈగోస్టిక్ ఉంటారు చాలా మంది, ఆ ఈగో సాటిస్ఫై చేస్తారు. లోపలికి వెళ్ళినప్పుడు కొన్ని సందర్భాలు ఏం జరుగుతుందంటే, నాకు కొంచెం నోటితో ఎక్కువ బేసిక్ చిన్నప్పటి నుంచి. నేను డబ్బింగ్లో లోపలికి వెళ్ళినప్పుడు అక్కడ ఎక్కడైతే కన్సోల్లో కూర్చున్నటువంటి కో డైరెక్టర్ ఉంటే ఓకే, కో డైరెక్టర్ లేకపోతే అసిస్టెంట్ డైరెక్టర్ కూర్చుంటారు. వాళ్ళకి నాలెడ్జ్ ఉండదు. వాళ్ళు ఏం చేస్తారు, ఈశ్వర్ గారు అది ఇలాగా సార్ అలా చెప్పండి అంటారు. నాకు కొంచెం వెంటనే అలా వస్తూ ఉంటుంది, మళ్ళీ కంట్రోల్ చేసుకుని అలాగే సార్, ఓకే సార్, రెడీ సార్ చెప్తా సార్, ఇంకొంచెం ఫీల్ సార్, అక్కడ ఉండదు ఆ ఫీల్. ఆర్టిస్ట్ చేయడు. ఇప్పుడు ఆర్టిస్ట్ పర్ఫార్మెన్స్ 50% చేస్తే 50%, అట్లీస్ట్ 40% చేస్తే 60% ఇవ్వగలను. ఆడేమో చేయకుండా నేనేమిస్తే ఏం చేయాలి అక్కడ, నా ప్రాబ్లం అర్థం చేసుకోవాలి. సో నేనేం చేసానంటే, వాళ్ళు చెప్పి నాకు యాక్సెప్ట్ చేసామని, బట్ నేను అనుకున్నదే చెప్పేవాడు. ఎందుకంటే వాడికి ఈగో సాటిస్ఫై చేయాలి కదా, ఈగో సాటిస్ఫై చేసామని, బట్ నేను అనుకున్నదే ప్రమోట్ చేస్తున్నాను. అది టెక్నిక్ అనమాట. సో ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, డబ్బింగ్ అనేది ఇట్స్ వెరీ డిఫికల్ట్ ఆర్ట్. అది అందరికీ రాదు, కళామ తల్లి ఆశీస్సులు ఉండాలి. ఇందాక చెప్పడం మర్చిపోయాను, రియలీ సారీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఈ అవకాశం కల్పించినటువంటి పీవీఆర్ డబ్బింగ్ అకాడమీ వినోద్ గారికి, ఆయన సతీమణి అను గారికి నిజంగా ఐఎమ్ రియల్లీ హ్యాపీ తమ్ముడు, థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడ చెప్పడానికి ఇంకా ఫర్దర్గా నేర్చుకోండి, ఎఫర్ట్ పెట్టండి. ఏది వెంటనే ఏది రాదు, చాలా కష్టపడాలి. డబ్బింగ్ క్రాఫ్ట్లో కష్టపడాల్సింది ఏంటంటే, అందరి వాయిస్ బాగుంటాయండి, వాయిస్ బాగుందంటే ఏది ఉంటుంది, బట్ మోడ్యులేషన్, పర్ఫార్మెన్స్, చెప్పే విధానం, మనం ఏ రేంజ్లో చెప్పచ్చు అనేది మనకి థాట్ రావాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదన్నా ఒక ఎమోషనల్ డైలాగ్ ఉంది. ఎమోషన్ అంటే ఏంటి, ఎమోషనల్గా చెప్పాలంటే ఆ ఫీల్ మనలో క్రియేట్ అవ్వాలి కదా, అది మనం తీసుకోగలగాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు వచ్చిన ఒక డైలాగ్ మామూలుగా, ఇది రవిశంకర్ గారు మా లెజెండరీ డబ్బింగ్ ఆర్టిస్ట్ సాయి కుమార్ ఉంటుంది. రవి గారు డమ్మరపు సినిమా చెప్తున్నప్పుడు నేను చూసా, ఆయన సినిమాకి నేను ఒక సినిమా ట్రాక్ కూడా చెప్పాను, నాకు బాగా నచ్చిందన్నమాట. మజారే మాయి మజారే మాయి, నీ మాటలు వింటుంటే రోమాల శూలాలు అవుతున్నాయి, నరాల బలాలు అవుతున్నాయి, నెత్తులు ఓటెత్తుతోందిరా. పగ ప్రతీకారాలతో నా దేహం దహించుకుపోతుంది. సమస్త లోకాలపై ఆధిపత్యం సురులకు మా తాత ముత్తాతల బకాసుర, భస్మాసుర, రావణాసుర, నిశాచుర, మహిషాసురులందరినీ వంచి వధించారు. రాక్షస జాతిలో మిగిలి ఉన్న ఒక్కడు అసురుడు, అంధకాసురుడు. పంచగ్రహాల సాక్షిగా పుట్టిన బిడ్డకి యుక్త వయసు రాగానే వివాహం ఆడి పుణ్యస్త్రీగా బలి ఇచ్చి పంచభూతాలైన నేల, నీరు, నిప్పు, గాలి, ఆకాశం అన్నిటినీ అట్లా ఆయన అంటే సో ఆయన ఆ డైలాగ్ మనం చెప్తున్నప్పుడు ఎలా చెప్పచ్చు, ఎంత రేంజ్లో ఇవ్వాలి, ఎలా చెప్పాలి, ప్రాక్టీస్ చేస్తే డెఫినెట్గా బాగుంటుంది.
నాకు అంటే ఇప్పుడున్న వాళ్ళలో ఎంతమంది అంటే డబ్బింగ్ పరంగా ఇంట్రెస్ట్ ఇదే ప్రాణంగా పెట్టుకున్నాం, దీని మీద లైఫ్ చావు రేవు దీంట్లో తెలుసుకుంటామని ఎంతమంది ఉన్నారు? వ్యత్యాసం తెలుసు. ఏ ఒకసారి మాట్లాడతాం ప్లీజ్. తమ్ముడు వేదమ్మా నేర్చుకుంటున్నాం. నేను మా ఆశీర్వాద స్టూడియోలో వినోద్ చేస్తుంటాడు, కొన్ని ప్రాజెక్టులు చేస్తుంటాడు. ఫస్ట్ ఒక డబ్బింగ్ ఆర్టిస్ట్ కావాల్సింది టైం సెన్స్. దిస్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. మీరు ఏదైనా చేయండి, మీరు తినండి తినకపోండి, ఒక టైం చెప్పారు అంటే ఆ టైంకి మనం ఇన్ టైంలో వెళ్ళాలి. ఫస్ట్ ఇండస్ట్రీలో ఉండాల్సింది ఇది. నెక్స్ట్ క్యారెక్టర్, దిస్ ద సెకండ్ వన్. ఇన్ టైంలో మీరు వెళ్తే ఫస్ట్ ఇంప్రెషన్ అవుతుంది. ఓకే, ఈశ్వర్ చెప్తే ప్రోగ్రామ్ చెప్తే అంటే ఒక 10 నిమిషాలు అంటే లేట్ అవుతుంది, మనం ఏమి గాల్లో రాను కదా, ట్రాఫిక్ ఉంటుంది, సో ఒక 10 నిమిషాలు అంటే రావచ్చు. ఇన్ టైంకి వెళ్ళి మీరు వర్క్ చేయండి చేయకపోండి, అక్కడ కనబడి కూర్చుంటే ఒక మార్క్ ఏర్పడినప్పుడు తర్వాత మీరు ఎన్ని చిందులు వేసినా పర్లేదు, ఫస్ట్ ఆ మార్కు సంపాదించుకోవడం ఇంపార్టెంట్. దానికోసం ఫస్ట్ చాలా కష్టపడాలి. నేను ఆర్సీబీ స్టూడియోలో చెప్తున్నప్పుడు నాకు తమ్ముడు ప్రోగ్రామ్ చెప్పేవాడు. నేను ఇంటర్కి వచ్చాను మ్యాక్సిమం, అంటే 10 times 2 times కొంచెం నాకున్న ప్రాబ్లమ్స్ వల్ల నేను వచ్చాను వర్క్ వల్ల. బట్ నాకు వచ్చిన తర్వాత వర్క్ విషయంలో నేను చాలా సిన్సియర్గా ఉంటాను. మైక్ ముందుకు వెళ్ళిన తర్వాత నేను చాలా సిన్సియర్గా ఉంటాను. కొన్ని సందర్భాల్లో నాకు స్క్రిప్ట్లో ప్రాబ్లం వస్తే ఈ స్క్రిప్ట్ బాగాలేదమ్మా పక్కన పెట్టండి తర్వాత చెప్పమని చెప్తాను. స్క్రిప్ట్ కూడా చాలా పర్ఫెక్ట్గా ఉంటారు, ఉంటేనే మనం ఆర్టిస్ట్ ఈజీగా ఉంటుంది, లేకపోతే కన్ఫ్యూజ్ అవుతుంది అట్లా. సో ఇంక ఇక్కడ చెప్పడానికి ఏముంది, మీరు అంతా ఆల్రెడీ ప్రూవ్డ్ ఆర్టిస్ట్ అన్న విషయం తెలుస్తుంది. ఎవరెవరు ఎంతమంది ప్రజెంట్ ఐ మీన్ లైవ్లో చెప్పాడు అనుకుంటున్నారు? 1 2 3 4 5 6 ఇంకా రెడీ అవ్వలేదు. వాడు ఏదైనా అడగాలనుకుంటే కనుక అడగచ్చు, ఇబ్బంది లేదు. వాళ్ళు అంటే మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కనుక అడగండి. నాకు తెలిసి నా పరిజ్ఞానంలో నాకున్నటువంటి నాలెడ్జ్లో నేను చెప్పగలుగుతాను. ప్లీజ్. థ్యాంక్ యూ సార్. యాక్చువల్లీ సార్ డబ్బింగ్లో ఇక్కడ నేను వచ్చిన తర్వాత నేను నేర్చుకుందంటే ఫస్ట్ తెలుగు నేర్చుకోవాలని చెప్పి సార్ చెప్తున్నాను. ఇప్పుడు మేము ఇందాక డైలాగ్ చెప్తున్నప్పుడు లైక్ ఎక్కడ ఏ పదం కూడా మిస్ అవ్వకుండా క్లియర్గా అనిపిస్తుంది. అప్పుడు మీరు స్టార్టింగ్ స్టేజ్లో దాన్ని ఎలా ప్రాక్టీస్ చేస్తారు? అంటే ఇక్కడ డైలాగ్ మీద మనకి ఒక గ్రిప్ ఉంటుంది. ఫస్ట్ ఒక లైన్ ఉంది కదా, ఆ లైన్లో పాజులు కామాసు ఓకే డాట్స్ ఉంటాయి మనకి, అంటే ఫినిషింగ్ ఎండింగ్. సో ఒక డైలాగ్ ఇచ్చినప్పుడు ఆ డైలాగ్ని ఫస్ట్ మనం ఓన్ చేసుకున్నప్పుడు ఆ లెంత్ చూసుకుని అక్కడ ఆర్టిస్టు ఎంతవరకు చెప్తున్నాడు, ఎంతవరకు డైలాగ్ చెప్తున్నాడు చూసుకుంటే అది పాస్ చేసుకుని రెడీ టేక్ అని చెప్పకూడదు. ఎప్పుడు కూడా 1కి 2 సార్లు మానిటర్ చూసుకుని పైలట్ విని పాజులు ఒకసారి మన మైండ్లో పెట్టుకొని ఒకసారి జస్ట్ మనం పైలట్కి ఒక చిన్న ఏదో అంటారు కదా, చిన్న ఇది ప్రాక్టీస్ ట్రై చేసుకోవడం చేసుకుని అప్పుడు రెడీ టేక్. చాలామంది చేసే తప్పు ఏంటంటే మైక్ ముందుకు వెళ్ళగానే ప్లేస్ చేయగానే రెడీ టేక్ అంటారు. అలా ఎప్పుడు అన్నారు. రెడీ టేక్ అంటే ఇంజనీర్కి 1 సారి 2 సార్లు యాక్సెప్ట్ చేస్తారు, 3rd టైం వాళ్ళు ఇరిటేట్ అవుతారు. చూసుకోండి, ఎన్నిసార్లు రెడీ అంటారు అది చెప్పకూడదు. మనం 1-2 సార్లు మనకు అబ్జర్వ్ చేసుకుని డైలాగ్ విన్న తర్వాత
డైలాగ్ ఎంతవరకు నువ్వు చూసుకొని అప్పుడు దాన్ని మనం డెలివర్ చేయాలి. అది మోస్ట్ ఇంపార్టెంట్. ఇంకా దీంట్లో ఏంటంటే పొల్లులు ఒత్తులు ఇవన్నీ స్పష్టంగా పడాలి. అంటే చాలా సందర్భం మాకు కొన్ని రోజు అవుతూ ఉంటాయి. ఎందుకంటే మాకు అలవాటు ఉంటాయి కదా, దానివల్ల కొన్ని రోజు అవుతుంటాయి. బట్ రోల్ అవుట్ అంటే ఒక్కసారి రోల్ అవుతుంది, కొన్ని సందర్భాలు 2 days, థర్డ్ టైం ఓకే అయిపోతుంది. ఎందుకంటే మనం అప్పుడు మరి ఓన్ చేసుకుంటాం డైలాగ్ని మనం ఇచ్చేసుకుంటాం లోపలికి అట్లా. అండ్ ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే డైలాగ్ ఎప్పుడు చెప్పినా కూడా అక్కడ ఆర్టిస్ట్ ఏ రేంజ్ సీన్ కంటెంట్ అక్కడ ఏం జరుగుతుంది, సీన్ ఏంటి, దాన్ని బట్టి మనం ఇవ్వాలి. అరిచేయడం, పెద్దగా చెప్పడం అది కాదు, కంటెంట్ మనం అర్థం చేసుకోవాలి ఫస్ట్. అది ఎత్తున 24 క్రాఫ్ట్స్లో డబ్బింగ్ అనేది చాలా టఫ్ జాబ్ అని ఎందుకంటున్నా అంటే అంత ఈజీ కాదు. చాలా మంది తిరిగి వాళ్ళందరూ మైక్ ముందుకు వచ్చేసి మేము చెప్పేస్తాం డబ్బింగ్ ఏముంది వస్తే మేము చెప్పేసుకుంటాం కదా అంటారు. చాలా పెద్ద చూసాను. లోపలికి వస్తే షోరింగ్ వచ్చేసి కాళ్ళు చేసి వలిగిపోయి చోట్ల పెట్టి బయటకు వచ్చి అన్నం పెట్టి సైడ్ కూడా గోడలు చూసాను. సో ఇక్కడ మనకి కావాల్సింది ప్రాక్టీస్ చేయాలి. ప్రాక్టీస్ చేసుకుంటూ వెళ్తే డెఫినెట్గా మనకి మంచి ఫ్యూచర్ ఉంది. ఎఫర్ట్ పెట్టండి, ఎఫర్ట్ అంతే. ఇంకా ఇంకెవరైనా? సో మీరు అదే సాగే సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఆల్రెడీ మీతో మాట్లాడాను. యాక్చువల్లీ నేను మన వినోద్ సార్ ద్వారా వెళ్ళినప్పుడు ఈశ్వర్ సార్తో మాట్లాడినప్పుడు డబ్బింగ్కి సార్ నన్ను రిఫర్ చేశారు. సో ప్రీవియస్ సో సార్ యాక్చువల్ నాది ఏంటంటే మీరు కంప్లీట్ బయట ఇండస్ట్రీ నుంచి దీంట్లోకి వచ్చారు కదా. సో మీరు అనుకోగానే వెంటనే ఎక్సెల్ అయి ఉండదు. మీరు చాలా పడుంటారు. కొన్నిసార్లు అనుకుంటే జరిగి ఉండొచ్చు, కొన్నిసార్లు జరగకపోవచ్చు, కొన్నిసార్లు డౌన్ ఫాల్ ఉండొచ్చు, కొన్నిసార్లు అవ్వకపోవచ్చు. సంటారు ఇది ఏం అవ్వట్లేదే. మేబీ ప్రతి ఒక్కరికి లైఫ్ ఈ క్రాఫ్ట్ లో కూడా మీరు కంప్లీట్ గా బయట నుంచి వచ్చారు కాబట్టి అలా అయినప్పుడు మీరు ఎలా దాన్ని ఓవర్కమ్ అయ్యారు, దాన్ని ఎలా ఛాలెంజింగ్ గా తీసుకొని ఒక రీచ్ తీసుకునేది? ఇక్కడ నేను చెప్పాల్సింది ఏంటంటే నేను ఒక మిడిల్ క్లాస్ అండి. మా ఫాదర్ బ్యాంకులో జాబ్ చేసేవాడు, డాడీ రిటైర్ అయిపోయారు. ఆఫ్టర్ మ్యారేజ్ తర్వాత నేను హైదరాబాద్ వచ్చాను. దానికి ముందు 2-3 days వచ్చాను కానీ బట్ నాకు ఏది తెలియదు కదా. మ్యారేజ్ తర్వాత ఇక్కడ రావాల్సిన పరిస్థితులు ఏర్పడి వచ్చాను. వచ్చిన తర్వాత మార్కెటింగ్ ఫీల్డ్ జాయిన్ అయ్యాను. నాకు కమ్యూనికేషన్ స్కిల్స్ చాలా ఎక్కువ ఉంటాయి. నాకు తెలుసుకున్నాను కాబట్టి నేను మార్కెటింగ్ ఫీల్డ్లో ఎందుకంటే నేను ఒక రకంగా జాబ్ చేయలేదు. అంటే మా ఫాదరు, మా బాబాయ్ గారు, పెద్దనాన్న గారు, అత్తయ్య గారు, మా అందరూ టోటల్ మా తాతతో సహా అందరూ ఎస్బీఐలో చేసేవాడు. మేము ఎస్బీఐ రాసిచ్చాం మా ఫ్యామిలీ అంతా. సో అదేంటంటే మార్నింగ్ 9కి వెళ్ళి నైట్ ఈవినింగ్ 5కి ఆ జాబ్ పర్టికులర్ జాబ్ చేయడం అనేది నాకు నచ్చదు. ఈవినింగ్ మీ గట్టు టీవీ చూడడం